ఓం శాంతి. పార్ట్ 9కి వచ్చేసాం. ఇంకొక పార్ట్ ఉంది. టోటల్గా శరీర స్థితి కంప్లీట్ చేసేద్దాం. సో మనం అవతార మూర్తులము, పైనుండి వచ్చాము అనే స్మృతి సదా ఉండాలి. అవతార మూర్తులు ఎన్నడూ శరీరం యొక్క కర్మల లెక్క ఖాతా యొక్క బంధనంలోకి రారు. విదేశీగా ఈ కార్యం చేస్తూ ఉంటారు. శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు, కానీ బంధనంలో బంధించబడరు. మరి మీరు అలా అయ్యారా? కాబట్టి శరీర బంధనం నుండి అతీతంగా కావటానికి స్వయాన్ని అవతార మూర్తులుగా భావించండి. ఈ విధానాన్ని ఆచరిస్తూ ఉంటే సదా బంధనముక్తులుగా బాబాకు ప్రియంగా అవుతారు. 23/12/87లో చెప్పారు. బిందువు ఎంత సూక్ష్మమైనదో అంత శక్తివంతమైనది. చాలామంది బీజరూప స్థితి లేదా శక్తిశాలి జ్ఞాపకం యొక్క స్థితి తక్కువగా ఉంది అంటూ ఉంటారు, లేదా చాలా అటెన్షన్ ఇచ్చిన తర్వాతనే అనుభవం అవుతుంది అంటారు. దీనికి కారణం ఇంతకు ముందు కూడా బాబా చెప్పారు, లీకేజ్, బుద్ధిశక్తి వ్యర్థం వైపుకి మరలిపోతుంది. ఒక్కోసారి వ్యర్థ సంకల్పాలు వస్తాయి, ఒక్కోసారి సాధారణ సంకల్పాలు కూడా వస్తాయి. మననం చేసే శక్తి కలవారు అభ్యాసం చేసి ఎప్పుడు ఏ స్థితిలో స్థితి అవ్వాలో ఆ స్థితిలో స్థితి అవుతారు. బాబాతో సంబంధం ఉన్న కారణంగా లీకేజ్ సమాప్తం అయిపోతుంది. అప్పుడు బీజరూప స్థితి, ఫరిస్తా స్థితి, ఏ స్థితి అనుకుంటే ఆ స్థితిని సహజంగా పొందుతారు. 10/1/88 నిరాకార తండ్రి జ్యోతి స్వరూపుడు. ఆయనను శివలింగం రూపంలో పూజిస్తారు. అందుకే గొప్పతనం బిందువుకే ఉంది. మీ అందరి హృదయాలలో కూడా బాబాని బిందువుగానే స్మృతి చేస్తున్నారు. మీరు బిందువే, బాబా కూడా బిందువే. కాబట్టి ఈరోజు భారతదేశంలో ప్రతి భక్తునికి బిందువే గొప్పది. ఎంత సూక్ష్మమైనదో బిందువు అంత శక్తివంతమైనది. కాబట్టి బిందువు బాబా యొక్క శక్తులను, గుణాలను, జ్ఞానాన్ని సింధువు అంటారు. 16/2/88లో చెప్పారు. ఎక్కడ సంతోషం లేదో అక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉండవు. యోగం చేస్తూ ఉన్న స్వయంలో సంతోషం ఉండదు. అలసిపోయినట్లుంటారు కదా, సదా ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటారు. ఎందుకు సంతోషం ఉండదు? దీనికి కారణం ఏమిటంటే, నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపాన్ని. బాబా కూడా ఇలానే ఉంటాడు అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఎలాంటి ఆత్మను? నా విశేషత ఏమిటి? నేను పదం భాగ్యశాలి ఆత్మను. నేను ఆది రచన అయిన ఆత్మను. నేను బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మను. ఏ విశేషతలైతే మీకు సంతోషాన్ని ఇస్తాయో అవి గుర్తు చేసుకోవడం లేదు. కేవలం బిందువు, జ్యోతిని, శాంతి స్వరూపాన్ని అనుకుంటూ ఖాళీ అయిపోతున్నారు. కాబట్టి భారంగా అనిపిస్తూ ఉంటుంది. 3/3/88లో చెప్పారు. సత్యమైన నా హృదయాన్ని బాబా కూడా ఇష్టపడతారు. సదా అన్ని కార్యాలు చేస్తూ ఉన్న స్వయాన్ని సాక్షి స్థితిలో స్థితి చేసే అతీత ఆత్మను అనే అనుభవం చేస్తున్నారా? సాక్షి స్థితి ప్రతి కార్యాన్ని సహజంగా సఫలీకృతం చేస్తుంది. సాక్షి స్థితి ఎంతో ప్రియమైనది. సాక్షిగా ఈ కార్యాలు చేసే ఆత్మ అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అవుతుంది. సాక్షి స్థితిలో కర్మలు చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతి చేసే ఆత్మను, అలౌకిక జీవితం, శ్రేష్ఠ జీవితం గల ఆత్మను అనే సంతోషం ఉండాలి. కార్య వ్యవహారాలు చేస్తూ సాక్షిగా ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఈ అభ్యాసమే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేయిస్తుంది. ఈ అభ్యాసాన్ని కొనసాగించండి. కర్మలు చేస్తూ అతీతంగా బాబాకు ప్రియంగా అవ్వాలి.
అప్పుడే శ్రేష్ఠ ఆత్మగా అవుతారు. 19:388లో చెప్పారు. సత్యమైన హృదయాన్ని దేవుడు కూడా ఇష్టపడతాడు అంటారు కదా. విశాల బుద్ధి అనే విశేషత అయితే మీలో ఉంది. ఈ విశేషతతో జ్ఞానం యొక్క అంశాలని చక్కగా ధారణ చేయవచ్చు. కానీ హృదయంతో జ్ఞాపకం చేసేవారు బిందు స్వరూపంగా కాగలుగుతారు. బుద్ధిజీవులు పాయింట్లు పునరావృతం చేయగలుగుతారు, కానీ బిందు రూపంలో ఉండడంలో కాస్త వెనకబడి ఉంటారు. కాసేపు సహజంగా, కాసేపు శ్రమతో బిందు రూప స్థితిలోకి అవుతారు. కానీ స్వచ్ఛమైన హృదయం కలవారు సెకండ్లో బిందువుగా అయ్యి బిందు స్వరూప బాబాని జ్ఞాపకం చేయగలుగుతారు. 15:1188లో చెప్పారు. బాబానే ప్రపంచం. ఇంత శ్రేష్ఠ భాగ్యాన్ని ఎలా పొందారు? ముఖ్యంగా ఒక విషయాన్ని త్యాగం చేస్తే భాగ్యం లభిస్తుంది. ఏం త్యాగం చేశారు? దేహ అభిమానాన్ని త్యాగం చేశారు. దేహ అభిమానాన్ని త్యాగం చేయకపోతే స్వమానంలో స్థితి కాలేరు. ఈ త్యాగం యొక్క ఫలితంగానే భగవంతుడు ఈ భాగ్యాన్ని మీకు ఇచ్చారు. మొదట బుద్ధి ప్రపంచంలో అలమటిస్తూ ఉండేది. ఇప్పుడు బాబానే మీ ప్రపంచం అయిపోయారు. కాబట్టి బుద్ధి యొక్క అలమటించడం సమాప్తం అయిపోయింది, ఏకాగ్రం అయిపోయింది. ఇంతకుముందు జీవితంలో దేహ సంబంధాల్లో, దేహ పదార్థాల్లో బుద్ధి అనేక చోట్ల తిరగాడుతూ ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ఇప్పుడు కూడా దేహమే గుర్తొస్తుందా? ఆత్మ గుర్తొస్తుందా? దేహం వైపుకు బుద్ధి వెళ్ళడం కూడా తప్పు అనుకుంటారు కదా. తర్వాత మార్చుకుంటారు. దేహానికి బదులు ఆత్మను చూసే అభ్యాసం చేస్తారు. మరి ప్రపంచం మారినట్లే కదా, మీరు కూడా మారినట్లే. 1:12:89లో చెప్పారు. కొంతమంది పిల్లలు స్వయంతో కూడా అప్రసన్నంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకే అప్రసన్నులైపోతున్నారు. మొట్టమొదటి పాఠమే నేనెవరు ఇది తెలిసి కూడా మర్చిపోతున్నారు. బాబా ఏదైతే ఇచ్చారో, ఏదైతే చేశారో అవి మర్చిపోతున్నారు. ఆత్మ అకాలమూర్తి కాబట్టి ఆత్మ యొక్క సింహాసనం కూడా అకాలమైనదిగా ఉంటుంది కదా. ఈ సింహాసనంపై కూర్చుని ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటుంది. సింహాసనాధికారి ఆత్మను ఈ స్మృతితోనే స్వరాజ్యం యొక్క స్మృతి స్వతహాగా వస్తుంది. రాజు కూడా సింహాసనంపై ఉంటే రాజధికారం యొక్క సంతోషం, అధికారం స్వతహాగానే వస్తాయి. సింహాసనాధికారి అంటే స్వరాజ్యాధికారి, రాజును అనే స్మృతితో కర్మేంద్రియాలన్నీ ఆజ్ఞానుసారం ఉంటాయి. ఎవరైతే సింహాసనాధికారిగా భావించి ఉంటారో వారి కోసమే బాబా హృదయ సింహాసనం కూడా ఉంటుంది. ఆత్మ అనుకుంటే పరమాత్మని గుర్తుకొస్తాడు. అప్పుడు దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు ఉండవు. ఒక బాబానే ప్రపంచం అయిపోతాడు. అప్పుడే అకాల సింహాసనాధికారి బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవుతారు. అకాల సింహాసనం మరియు హృదయ సింహాసనం మర్చి దేహం అనే మట్టిలోకి రావద్దు. దేహము మట్టితోనే తయారైంది అంటారు కదా, మట్టి మట్టిలో కలిసిపోతుంది అంటూ ఉంటారు. కాబట్టి దేహంలోకి రావటము అంటే మట్టిలోకి రావటమే. 5:12:89లో చెప్పారు. సారథి అనుకోవడంతో అన్ని కర్మేంద్రియాలు తమ నియంత్రణలో ఉంటాయి. సదా యోగయుక్తంగా ఉండడానికి సరళమైన విధానం స్వయాన్ని సారథిగా, సాక్షిగా భావించటం. శ్రేష్ఠ ఆత్మలైన మీరందరూ ఈ రథానికి సారథులు. శరీరం అనే రథాన్ని నడిపించే ఆత్మ సారథులు. ఈ స్మృతియే దేహానికి అతీతంగా చేస్తుంది. ఏ రకమైన దేహాభిమానాన్ని రానియదు. దేహాభిమానం లేకుంటే సహజంగా యోగయుక్తులుగా అవుతారు. మరియు ప్రతి కర్మలో యోగయుక్తులు, యుక్తియుక్తులు సహజంగా అవుతారు. స్వయాన్ని సారథి అనుకుంటే సర్వ కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు సర్వకర్మేంద్రియాల లక్ష్యం మరియు లక్షణాలనే గమ్యానికి
తీసుకువచ్చే కంట్రోలింగ్ పవర్ వస్తుంది. సారథిగా ఉన్నవారు ఏ కర్మేంద్రియానికి వశం కాలేరు. ఎందుకంటే మాయ ఏ రకంగా మీపై దాడి చేస్తుంది అంటే ఏదో ఒక స్థూల కర్మేంద్రియం లేదా సూక్ష్మ బుద్ధి సంస్కారాలు అనే సూక్ష్మ శక్తుల్ని పరవశం చేసేస్తుంది. సారథి అంటే ఆత్మాభిమాని. ఎందుకంటే ఆత్మ సారథి. బ్రహ్మ బాబా ఈ విధానంతో సిద్ధిని పొందారు. కాబట్టి శ్రీబాబా ఈయనకు సారథిగా అయ్యారు. సారథి ప్రత్యక్ష ఉదాహరణ బాబా చేసి చూపించారు. కాబట్టి బాబాను అనుసరించండి. సారథిగా అయి సదా సారథి జీవితంలో అతి ప్రియమైన అతీతమైన స్థితి యొక్క అనుభవం చేయించారు. ఎందుకంటే దేహాన్ని ఆధీనం చేసుకుని బాబా ప్రవేశిస్తారు అంటే సారథిగా అవుతారు. దేహానికి వశమవ్వరు. అందుకే అతీతంగా ప్రియంగా ఉంటారు. అలానే బ్రాహ్మణాత్మలైన మీరు కూడా బాబా సమానంగా సారథి స్థితిలో ఉండండి. కార్య వ్యవహారాలు చేసుకుంటూ నేను సారథిగా అయి ఈ కర్మేంద్రియాలు నడిపిస్తున్నాను అనే అతీత ప్రియమైన స్థితిలో ఉన్నానా అని చెక్ చేసుకోండి. మధ్య మధ్యలో కూడా చూసుకుంటూ ఉండండి. రోజంతా గడిపేసి రాత్రికి చెక్ చేసుకోవడం కాదు. సారథి స్థితి స్వతహాగా స్వ ఉన్నతికి శుద్ధమైన సంస్కారాలని తీసుకొస్తుంది. మరియు సహజంగా సమయం అనుసారంగా చెకింగ్ జరుగుతూ ఉంటుంది. సారథి స్వతహాగానే సాక్షిగా అన్నీ చూస్తారు, వింటారు, చేస్తారు. సాక్షిగా చూడటం, చేయటం, ఆలోచించటం అన్నీ చేస్తూ కూడా నిర్లేపిగా అవుతారు. అంటే మాయాలేపనం నుండి అతీతంగా ఉంటారు. మరి ఈ పాఠాన్ని కంఠస్థం చేశారు కదా. 9/12/89లో చెప్పారు. అశరీరి అంటే బాబా తప్ప ఇంకేది గుర్తుకు రాదు. కొంతమంది టీచర్లు కూడా మేము యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అభిమానిగా అయ్యే బదులు సేవ గుర్తొస్తుంది అంటారు. కానీ అలా జరగకూడదు. ఎందుకంటే అంతిమ సమయంలో ఒకవేళ ఆ అశరీరి అవ్వకుండా సేవా సంకల్పాలు వచ్చినా సెకండ్ యొక్క పరీక్షలో ఫెయిల్ అయిపోతారు. అంతిమ సమయంలో బాబా తప్ప నిరాకారి, నిర్వికారి, నిరహంకారి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు. బ్రహ్మ బాబా కూడా తమ అంతిమ స్థితి పూర్తిగా నిరాకారిగా తయారు చేసుకున్నారు కదా. అయితే సేవలు అయితే సాకారంగానే ఉంటారు. కాబట్టి ఎంత సమయం ఏ స్థితి అవసరం అనుకుంటే అంతసేపు అదే స్థితిలో స్థితి అవ్వాలి. లేకుంటే మోసపోతారు. సేవా సంకల్పమే కదా అనుకోవద్దు. చెడ్డ వికారీ సంకల్పాలైతే చేయలేదు కదా అనుకోవద్దు. అక్కడైతే సంకల్పాలని కంట్రోల్ చేయలేకపోయారు కదా. కంట్రోలింగ్ పవర్ లేకుంటే రూలింగ్ పవర్ కూడా ఉండదు. అప్పుడు రాజధికారులు కాలేరు. కాబట్టి ఇప్పటి నుంచే అభ్యాసం చేయండి. చాలా కాలపు అభ్యాసం అయితే కావాలి. ఇది తేలికగా తీసుకోవద్దు. 13/12/89లో చెప్పారు. సత్యుగంలో హద్దులేవి ఉండవు. కాబట్టి అనంతమైన రాజ్యభాగ్యమైంది కదా. కానీ అనంతమైన రాజ్యభాగ్యం పొందాలనుకునేవారు ఇప్పుడు తమ దేహం యొక్క హద్దులతో కూడా అతీతంగా ఉండాలి. దేహాభిమానం యొక్క హద్దు నుండి బయటికి వస్తేనే మిగతా హద్దుల నుండి బయటికి రాగలుగుతారు. కాబట్టి బాబా మొట్టమొదట దేహము, దేహ సంబంధాల నుండి అతీతంగా అవ్వమని చెప్తున్నారు. మరి ఈ దేహాభిమానం యొక్క హద్దు నుండి బయటికి వచ్చారా? ఎందుకంటే దేహం యొక్క హద్దు కూడా మిమ్మల్ని పైకి వెళ్ళనీయదు. దేహం అంటే మట్టి. మట్టి ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. మట్టితో తయారైన ఏ వస్తువైనా బరువుగానే ఉంటుంది. ఈ దేహం కూడా పాతది, మట్టితో తయారైనది. ఇందులో చిక్కుకుంటే మీకు లభించేదేమీ లేదు. 17/12/89లో చెప్పారు. స్మృతియాత్ర యొక్క అభ్యాసం ఎలా చేస్తున్నారు? కర్మయోగి అంటేనే నేను అశరీరి ఆత్మను.
శరీర బంధనం నుండి అతీతంగా ఉన్నాను. కర్మలు చేయడానికి ఈ శరీరంలోకి వచ్చాను. ఈ కర్మలు సమాప్తం అవగానే కర్మ సంబంధాలకు అతీతంగా అయిపోతాను. సంబంధాల్లో ఉంటాను, బంధనాల్లో కాదు. మరి ఇది ఎలా ఉంది? కర్మల కోసమే రావటం మరియు కర్మలు పూర్తవగానే అతీతంగా అయిపోవాలి. మధుబనం మీ ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైతే టికెట్ బుక్ చేయిస్తారో అప్పుడు నుండే వెళ్ళాలి అని బుద్ధిలో ఉంటుంది కదా. మధుబనం ఇంటి యొక్క సంతోషం ఉన్నప్పుడు ఆత్మల ఇల్లు అయిన పరంధామానికి వెళ్ళడానికి కూడా సంతోషంగా ఉంటుంది. కానీ ఎవరు సంతోషంగా వెళ్ళగలుగుతారు? ఎవరికైతే రావడం వెళ్ళడం యొక్క అభ్యాసం ఉంటుందో వారే వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ అభ్యాసాన్ని ఇప్పుడు దృఢంగా చేయాలి. అవసరమైనప్పుడు కర్మయోగిగా ఉండి శరీరం యొక్క బంధనం, కర్మ బంధనం, వ్యక్తుల బంధనం, వైభవాల బంధనం, స్వభావ సంస్కారాల బంధనం ఆకర్షితం చేయొద్దు. ఎలాంటి బంధనమైనా అశరీరిగా కానివ్వద్దు. బిగుతుగా ఉన్న వస్త్రాలు ధరిస్తే వెంటనే తీయటానికి వీలు కాదు. అలానే మీ యొక్క ఏ బంధనమైనా ఇంకా మిగిలి ఉండవద్దు. బంధనం ఆత్మని కూడా బంధించి వేస్తుంది. అందుకే బాబా ఒకే పాఠాన్ని కంఠస్థం చేయిస్తారు. నిర్లేపి అంటే అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. ఈ అభ్యాసం కూడా చాలా కాలం పాటు చేసి ఉండాలంట. ఒకరోజు 2 రోజులు సరిపోదు, చాలా కాలం చేసి ఉండాలి. పాస్ విత్ ఆనర్గా కావటానికి మరియు కర్మాతీత స్థితి కోసం అశరీరిగా అయ్యే అభ్యాసం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాస్ విత్ హానర్గా కావటానికి అశరీరిగా అయ్యే అభ్యాసం బాగా చేయాలి. ఈ అభ్యాసంపై శ్రద్ధ పెట్టడంపై ప్రత్యేక ధ్యాస ఉంచాలి. అప్పుడే డబల్ లైట్గా అయ్యి కర్మాతీత స్థితిని పొంది డబల్ కిరీటదారులుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయ్యారు. బాబా ఇచ్చే వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఈశ్వర్య విద్యార్థులుగా అయ్యారు. జ్ఞాని ఆత్మలుగా అయ్యారు. విశ్వ సేవాదారిగా అయ్యారు. ఇలాంటి భాగ్యాలన్నిటినీ పొందారు. కానీ పాస్ విత్ ఆనర్గా కావటానికి, కర్మాతీత స్థితికి సమీపంగా వెళ్ళటానికి బ్రహ్మబాబా సమానంగా అతీతంగా అశరీరిగా ఈ అభ్యాసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీత స్థితికి చేరుకోవడానికి ముందు అతీతంగా మరియు ప్రియంగా ఉండే అభ్యాసాన్ని చేసి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. పిల్లలందరూ కూడా తమ అనుభవాన్ని చెప్తూ ఉంటారు. బాబా వింటూ అతీత స్థితి, కర్మలు చేస్తూ అతీతంగా ఉండటం, మాట్లాడుతూ అతీతంగా ఉన్నారు. సేవని లేదా కర్మల్ని చేయటం మానలేదు. కానీ అతీతంగా ఈ చివరి రోజున కూడా పిల్లలందరి సేవను చేశారు. అతీత స్థితి ప్రతి కర్మలో సఫలతని సహజంగా అనుభవం చేయిస్తుంది. ఒకసారి చేసి చూడండి. 1 గంట సేపు ఇతరులకు జ్ఞానం అర్థం చేయించే శ్రమ, అలానే 15 నిమిషాలు మాట్లాడుతూ వింటూ అతీత స్థితిలో స్థితి అయ్యి వారికి కూడా అతీత స్థితి యొక్క వైబ్రేషన్స్ ఇచ్చి చూడండి. 15 నిమిషాలు మీ శ్రమ గంట సేపటి శ్రమ కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఈ అభ్యాసమే బ్రహ్మబాబా చేసి చూపించారు. మరి ఏం చేయాలో మీకు అర్థమైందా? సేవ యొక్క విస్తారాన్ని ఎంతగా పెంచినా కానీ విస్తారంలోకి వెళ్తూ సార స్థితి యొక్క అభ్యాసం తగ్గకూడదు. విస్తారంలోకి వెళ్ళి సారాన్ని మరవవద్దు. తినండి, తాగండి, సేవ చేయండి, కానీ అతీత స్థితిని మర్చిపోవద్దు. వాచా ద్వారా కూడా ఎంతవరకు సేవ చేస్తారు, ఎంతమందికి సేవ చేస్తారు? ఎప్పుడైతే ఆత్మిక వైబ్రేషన్స్, ఆ శరీర స్థితి యొక్క వైబ్రేషన్స్, అతీతమైన మరియు ప్రియమైన స్థితి యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ని వాయుమండలంలో వ్యాపింపచేయండి. దీని ద్వారానే సేవ కూడా వేగంగా అయిపోతుంది. అసలైతే ఆత్మ అతీతంగా ఈ అభ్యాసం చేయాలి. అతీతంగా ఉంది, అతీతంగా ఉంటుంది, అతీతంగా అవుతుంది.
కేవలం మోహం అతీతంగా కానివ్వదు. ఆత్మ యొక్క అసలైన స్వభావం శరీరానికి అతీతంగా ఉండటమే, వేరుగా ఉండటమే. శరీరం ఆత్మ కాదు, ఆత్మ శరీరం కాదు అంటే అతీతమే కదా. కేవలం 63 జన్మల నుంచి ఉన్న అనుబంధమే అలవాటైపోయింది. అసలుగానే ఉంటుంది. 29:12-89లో చెప్పారు. ఆత్మాభిమాని లేక అశరీర స్థితి లేక విదేహి స్థితి గురించి 1990లో ఏం చెప్పారు బాప్దాదా? చాలా జాగ్రత్తగా విందామా? ఎక్కడ ఆత్మిక విశ్వాసం ఉంటుందో అక్కడ విఘ్నం ఉండదు. బాబా బ్రాహ్మణ ఆత్మలైన మీ పరివర్తన దేని ఆధారంగా చేశారు? కేవలం మీరు ఆత్మలు, శరీరాలు కాదు అనే స్మృతి కలిగించారు. ఈ స్మృతితోనే ఎంత అలౌకిక పరివర్తన చేసుకున్నారు. అంతా మారిపోయింది కదా. మీరు శరీరం కాదు, ఆత్మ అనే చిన్న విషయాన్ని పరివర్తన చేసినందుకు ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయినందువలన ఆత్మ స్మృతి రాగానే సమర్థంగా అయిపోయారు. ఈ సమర్థ జీవితం ఎంతో ప్రియమైంది. దేహాభిమానం ఉంటే అభిమానం వస్తుంది. ఆత్మాభిమానిగా అయితే అభిమానం రాదు, కానీ ఆత్మిక విశ్వాసం వస్తుంది. ఎక్కడ ఆత్మిక విశ్వాసం ఉందో అక్కడ విఘ్నం రాలేదు. విశ్వాసం ఉంటే విఘ్నం ఉండదు. రెండూ కలిసి ఉండలేవు. స్వస్థితి యొక్క శక్తితో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చు. స్వస్థితి అంటే ఆత్మిక స్థితి, పరాయి స్థితి అంటే ప్రకృతి లేదా ఇతర వ్యక్తుల ద్వారా వచ్చే స్థితి. స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి ఏమీ చేయలేదు. 2190లో చెప్పారు. ఆత్మాభిమాని లేక అశరీరి స్థితి అన్ని దాని గురించి 1991లో బాప్దాదా ఏం చెప్పారో విందామా? ఆత్మిక స్వరూపంలో ఉంటే సదా సుఖమే ఉంటుంది. ఎవరినైనా కలిసేటప్పుడు ఆత్మిక వృత్తి, ఆత్మిక దృష్టితో కలవాలి. ఎలాంటి దృష్టినో అలాంటి సృష్టి. ఒకవేళ వృత్తి మరియు దృష్టిలో ఆత్మిక దృష్టి ఉంటే సృష్టి ఎలా కనబడుతుంది? ఆత్మల సృష్టి ఎంతో గొప్పగా ఉంటుంది. శరీరం ఉన్న దృష్టి ఆత్మ వైపే ఉండాలి. శరీరం అయితే ఒక సాధనం. ఆత్మ వెళ్ళిపోతే ఈ సాధనానికి విలువ ఉండదు. ఆత్మ లేకుంటే ఆ శరీరాన్ని చూడడానికి కూడా భయం వేస్తుంది. అప్పుడు విశేషత అయితే ఆత్మదే కదా. ఆత్మనే ప్రియంగా అనిపిస్తుంది. కాబట్టి బ్రాహ్మణుల ప్రపంచంలో స్వతహాగానే ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తి ఉంటాయి. కాబట్టి దుఃఖం యొక్క పేరు, గుర్తు కూడా ఉండదు. ఎందుకంటే దేహాభిమానం వచ్చినప్పుడే దుఃఖం కలుగుతుంది. ఒకవేళ దేహాభిమానాన్ని మరిచి ఆత్మిక స్వరూపంలో ఉంటే సదా సుఖమే ఉంటుంది. సుఖాన్ని పొందే సుఖమయ జీవితం అవుతుంది. 11-12-91లో చెప్పారు. బాబా తర్వాత చాలా తక్కువ చెప్పుకుంటూ వచ్చారు. స్టార్టింగ్లో చాలా విషయాలు చాలా గుప్తంగా చెప్పారు కదా. ఆత్మాభిమాని స్థితి లేక అశరీరి స్థితిలో 1992లో ఏం చెప్పారో బాబ్దాదా మహావాక్యాలను విందామా? క్షణంలో అవ్యక్త ఫరిస్తాగా, నిరాకారి అశరీరి ఆత్మగా కండి. అంతిమ సమయంలో నలువైపులా వ్యక్తుల యొక్క ప్రకృతి అలజడి యొక్క బీతావహ అలజడి కలిగించే వాయుమండలం ఉంటుంది. ఇలాంటి సమయంలో క్షణంలో అవ్యక్త ఫరిస్తాను, నిరాకారి అశరీరి ఆత్మను అనే అభ్యాసమే విజయులుగా చేస్తుంది. ఈ స్మృతి విజయమాలలోకి తెస్తుంది. కాబట్టి ఈ అభ్యాసం ఇప్పటి నుంచి అత్యంత అవసరమైనది. దీనినే ప్రకృతి జీత్, మాయాజీత్ స్థితి అంటారు. 18-192లో చెప్పారు. ప్రకృతి పతులు మీరు. ఈ ప్రకృతి యొక్క ఆటను చూసి మీరు హర్షిస్తూ ఉండాలి. ప్రకృతి పతి ఆత్మలైన మీరు ప్రకృతి అలజడిలోకి వచ్చిన, ప్రకృతి చక్కటి ఆటలు చూపించిన సాక్షి స్థితిలో ఉండి ఈ ఆటను చూస్తూ ఉండాలి. ఆటలో సంతోషంగా ఉంటుంది, కానీ గాబరా ఉండదు. కాబట్టి బాబా తపస్య సాక్షి స్థితి యొక్క ఆసనంపై ఉండి అచంచలమైన స్థితిలో ఉండే విశేషమైన అభ్యాసం చేస్తున్నారు. మరి ఈ స్థితి యొక్క ఆసనం అందరికీ నచ్చిందా?
అచంచలంగా ఉండే ఆసనం బాగుంటుంది కదా. ప్రకృతి కానీ వ్యక్తులు కానీ అచంచలంగా ఉండే మీ సాక్షి స్థితి అనే ఆసనాన్ని కొద్దిగా కూడా కదపలేరు. శబ్దాల్లోకి రావడం ఎంత సహజంగా ఉందో శబ్దాలకు అతీతంగా వెళ్ళడం కూడా అంతే సహజంగా అనిపిస్తుందా? ఈ బుద్ధి యొక్క వ్యాయామం సదా చేస్తూ ఉండాలి. ఏ విధంగా శారీరక వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందో అలానే ఈ ఆత్మిక వ్యాయామం ఆత్మను శక్తిశాలిగా ఉంచుతుంది. ఈ మధురమైన నిశ్శబ్దం యొక్క అనుభూతి ఎంతో ప్రియమైనది. అనుభవం అయితే మీకు ఉంది కదా. ఒక్క క్షణమైన శబ్దాలకు అతీతంగా మధురమైన నిశ్శబ్దంలో స్థితి అయిపోండి. ఎంతో ప్రియంగా అనిపిస్తుంది. నిశ్శబ్దం ఎందుకు ప్రియంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి. అసలైన దేశం శాంతిధామం. కాబట్టి ఆత్మకు ఈ మధురమైన నిశ్శబ్దం చాలా ప్రియంగా అనిపిస్తుంది. ఒక్క క్షణంలోనే విశ్రాంతి లభించేస్తుంది. తనువుతో మనస్తో ఎంతగా అలసిపోయినా కానీ ఒక్క నిమిషం యొక్క మధురమైన నిశ్శబ్దంలోకి వెళ్తే చాలా సేపటి నుండి విశ్రాంతి పొందుతున్నామని అనుభవం మనసుకి శరీరానికి కూడా అవుతుంది. చాలాసేపు విశ్రాంతి తీసుకుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది కదా. అంతిమంలో అశరీరి స్థితి యొక్క అభ్యాసమే పనికి వస్తుంది. క్షణంలో అశరీరిగా అయిపోవాలి. తమ పాత్ర ఏదైనా పోషిస్తూ ఉన్నా కానీ అశరీరిగా అయ్యి సాక్షిగా ఈ శరీరం యొక్క పాత్రను చూడాలి. నేను అతీతమైన ఆత్మను శరీరంతో ఈ పాత్రను పోషింప చేస్తున్నాను. ఈ అతీత స్థితి యొక్క అనుభవం అంతిమంలో విజువల్గా పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికేట్ని ఇప్పిస్తుంది. 16/3/92లో చెప్పారు. ఒక బాబా తప్ప వేరే ఎవరూ లేరు అని అనిపిస్తుందా? బాబాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనిపిస్తుందా? అప్పుడప్పుడు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. శరీరం నాది అనుకుంటే గుర్తొస్తుంది, కానీ నాది కానే కాదు అనుకుంటే గుర్తురాదు. మరి తనువు మనసు ధనం మీద బాబాదా? నాది ఏదీ లేదు అనుకున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? దేహాభిమానంలోకి రావటం అంటే నా శరీరం అవుతుంది, కానీ నాది కాదు, బాబాది. సేవ కోసం బాబా ట్రస్టీగా చేశారని సదా గుర్తుంచుకోండి. శరీరమే లేకుంటే సేవ ఎలా చేస్తారు? శరీరం అయితే కావాల్సిందే, కానీ నా శరీరం కాదు. నేను ట్రస్టీగా ఉన్న శరీరం. నాది అంటే గృహస్థీలు అవుతారు. బాబాది అనుకుంటే ట్రస్టీలుగా ఉంటారు. ట్రస్టీ అంటేనే డబల్ లైట్గా ఉండేవారు. 21/11/92లో చెప్పారు. బ్రాహ్మణ జీవితంలో శబ్దాల్లోకి రావటం ఎంత సహజమో శబ్దాలకు అతీతంగా వెళ్ళే అభ్యాసం కూడా అంతే సహజం అయిపోవాలి. దీనికోసం విధానం రాజుగా అయి నడవాలి. కర్మేంద్రియాలని నడపాలి. 30/11/92లో చెప్పారు. ఎంత దేహస్మృతికి అతీతంగా ఉంటారో అంతగా బాబాకు మరియు సర్వులకి ప్రియంగా అవుతారు. బ్రాహ్మణుల స్థానం మరియు స్థితి రెండు ఉన్నతమైనవే. స్థానం గుర్తున్న స్థితి ఉన్నతంగా అయిపోతుంది. బ్రాహ్మణుల దృష్టి కూడా సదా ఉన్నతంగానే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఆత్మలనే చూస్తుంది. ఆత్మ శరీరంలో పై భాగంలో ఉంటుంది. కాబట్టి దృష్టి కూడా పైకే వెళ్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా చూసినా మాట్లాడినా ఆత్మను చూస్తూ మాట్లాడాలి. ఆత్మలతోనే మాట్లాడాలి. మీ దృష్టి ఆత్మ వైపుకే వెళ్ళాలి. ఆత్మ మస్తకంలో ఉంటుంది. కాబట్టి ఉన్నత స్థితిలో స్థితి అవ్వడం సహజం. 10/12/92లో చెప్పారు. ఇంకేమీ గుర్తు లేకపోయినా ప్రతి క్షణం ఒకటే విశ్వాభిమానులు. దేహాభిమానం వచ్చినప్పుడు ప్రియంగా అనిపించదు. కాబట్టి బాబా సమానంగా అతీతంగా సర్వులకి ప్రియంగా అవ్వండి. ఆత్మిక రూపంలో బాబా అంటున్నారు కదా, ఆత్మిక రూపంలో ఎవరిని చూసినా ఆత్మిక ప్రేమే కలుగుతుంది. దేహాభిమానంతో చూస్తే వ్యక్త భావన కారణంగా అనేక భావాలు ఉత్పన్నమవుతాయి. ఒక్కోసారి మంచిగా ఒక్కోసారి చెడ్డగా అనిపిస్తారు. కానీ ఆత్మిక భావనలో ఆత్మిక దృష్టిలో ఆత్మిక వృత్తిలో ఉండేవారు ఎవరితో సంబంధం లేదు వచ్చినా అతి ప్రియంగా అనిపిస్తారు.
కార్య వ్యవహారాలు చేసుకుంటూ నేను ఉన్నదే ఆత్మను అనే అభ్యాసం చేస్తూ ఉండండి. ఒక్క క్షణంలో అతీతంగా కాగలుగుతున్నారా? సమయం పడుతుందా? ఏ విధంగా శరీరంలోకి రావటం ఎంత సహజంగా ఉంటుందో అదేవిధంగా శరీరానికి అతీతంగా వెళ్ళటం కూడా అంతే సహజంగా అనిపించాలి. ఏ పాత స్వభావ సంస్కారాలు కూడా తమ వైపుకు ఆకర్షించకూడదు. సెకండ్లో అతీతంగా అయిపోవాలి. యోగంలో కూర్చున్నప్పుడే కాదు, రోజంతటిలో మధ్యలో అశరీరిగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉండండి. కార్య వ్యవహారాలు చేసుకుంటూ మధ్యలో నేను ఉన్నదే ఆత్మను అనే అభ్యాసాన్ని దృఢపరుచుకోండి. అప్పుడు ఆత్మస్వరూపం చక్కగా గుర్తుంటుంది. అప్పుడు చాలా సంతోషం కూడా కలుగుతుంది. ఈ అభ్యాసాన్ని తగ్గించకూడదు, ఇంకా పెంచాలి. దీని యొక్క సాధనం కూడా బాబా నావాడు. ఇప్పటికీ కూడా ఏదైనా అలజడి ఉన్న పరిస్థితుల్లో అచంచలంగా ఉండడానికి ఒకే స్థితిని ఆధారంగా తీసుకుంటున్నారు. అదే ఫరిస్తా స్థితి లేదా ఆత్మాభిమాని స్థితి. ఈ స్థితి అలజడిలో కూడా అచంచలంగా ఉంచుతుంది. అందుకే ఈ అభ్యాసాన్ని ఇప్పుడు చేయాలి. ఆకారం నుండి నిరాకారానికి వెళ్ళాలి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ స్థితి ఉండాలి. రోజంతటిలో ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. కేవలం అమృత వేళ కాదు, మధ్యలో కూడా ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఏ విధంగా కర్మలు లేకుండా ఉండలేరు, అదేవిధంగా కర్మయుగం లేకుండా కూడా ఉండలేరు. దీనిని కర్మయోగి స్థితి అంటారు. 10/12/92లో బాప్దాదా చెప్పారు. అచ్చా, ఓం శాంతి. మళ్ళీ జాగ్రత్తగా